నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 2 బోట్లు అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించిన 2 తమిళనాడు బోట్లను మెరైన్ పోలీసులు బుధవారం గుర్తించి కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. అనంతరం గురువారం ఉదయం వాటిని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు తీసుకొచ్చారు. అయితే అదే రోజు రాత్రి ఆ 2 బోట్లు హార్బర్ నుంచి అదృశ్యమైనట్లుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు వెంటనే బయటకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం బోట్లు మాయమైన విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. గతంలో కూడా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో బోట్లు అదృశ్యమైన ఘటనలు పూర్తిగా ఓ కొలిక్కి రాకముందే మరోసారి ఇలాంటి సంఘటన జరగడం విమర్శలకు దారితీస్తోంది. తీర ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తోన్న మెరైన్, స్థానిక పోలీసుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోట్లు మాయం కావడం వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.